జై శ్రీరామ్ అనడానికి మాకు అభ్యంతరం లేదు. ఒకసారి కాదు, जय श्री राम बोलने की वजह से एक बार नहीं 10 बार नहीं 100 बार बोलने रेडी है। औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली रब्बि ज़िदनी इल्मा। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సకల లోకాలకు సృష్టికర్త, ఈ భూమిని సృష్టించినవాడు, ఆకాశాలను సృష్టించినవాడు, ఈ భూమి ఆకాశంలో సమస్తాన్ని సృష్టించిన వాడటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ముందుగా ఈ సర్వమత సమ్మేళనాన్ని నిర్వహించిన వారు పెద్దలు, ప్రముఖులు, వక్తలు, ఇక్కడ విచ్చేసినటువంటి సోదర సోదరిమణులందరికీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థమేమనగా సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మీ అందరిపై కురియుగాక. ఆమీన్. సోదరులారా, మన భారతదేశం ఆధ్యాత్మిక సంపదతో కూడుకున్నటువంటి దేశం. ఇక్కడ చతుర్వేదాలు, రామాయణము, మహాభారతము, భగవద్గీత, క్రైస్తవ గ్రంథమైన బైబిలు, చిట్ట చివరి దైవ గ్రంథమైనటువంటి ఖురాను గ్రంథాల వెలుగులో జీవితం గడిపేటటువంటి దేశం మనది. భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం మనది. ఇటువంటి పుణ్యభూమి మీద కొంతమంది తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసము ఒక వర్గం ఇంకో వర్గం వారితో, ఒక మతం ఇంకో మతం వారితో, ఒక కులం ఇంకో కులం వారితో ఘర్షణలు సృష్టించి వారి పబ్బం గడుపుకుంటున్నారు. సోదరులారా, ఈ సమస్త ఈ లోకంలో దాదాపు 800 కోట్ల మంది జనాభా, వీరందరి ముఖ ఏదైతే నిర్మాణము ఒకటే ఉంది. ఎందుకంటే నిర్మాత ఒక్కడే కాబట్టి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి వారు హిందువులమని, క్రైస్తవులమని, మహమ్మదీయులమని, జైనులమని ఇలా వేరువేరు పేర్లతో పిలువబడుతున్నారు. వాస్తవానికి ఆ దైవం మనల్ని సృష్టిస్తే మనుషులు కులాలు మతాలను సృష్టించుకుంటున్నారు. ఈ విషయము మనము ఏదైతే ఉందో మనమందరము కేదండ సంతానం అని గ్రంథాలు చెబుతున్నాయి. ఈ విషయము ఉపనిషత్తులలో చూస్తే నిరాలంబ ఉపనిషత్ పేజీ నంబర్ 501 చూస్తే న కర్మణో న రక్తస్య న మాంసస్య నాస్తిన న జాతిరాత్మనో జాతి వ్యవహార ప్రకల్పిత. జాతి అనేది నీ చర్మానికి ఉందా, నీ రక్తానికి ఉన్నదా, నీ మాంసానికి ఉన్నదా, లేదా నీ అస్థి పంజరానికి ఉన్నది. ఇది అంతా కేవలము నిర్మాణం కోసమే కదా, వ్యవహారం కోసమే కదా అని ఉపనిషత్ చెప్తుంది. అదేవిధంగా బైబిల్లో ఆది కాండంలో ఆదాము హవ్వల సంతానమే ఈ జగత్తు అని బైబిల్ చెబుతుంది. ఇదే విషయము ఖురాన్లో సూరా నిసా 4వ అధ్యాయం 1వ వాక్యంలో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుముల్లదీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదా وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء. ఓ మానవులారా, అల్లాహ్కు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే వ్యక్తి ద్వారా పుట్టించాడు, ఆ వ్యక్తి ద్వారా దాని జతను సృష్టించాడు, ఆ జంట ద్వారా అనేక మంది పురుషులను, స్త్రీలను ఈ ప్రపంచంలో వ్యాపింపజేశాడు. అంటే ఈ భూమండలంలో ఉన్నటువంటి హిందువులైనా, క్రైస్తవులైనా, మహమ్మదీయులైనా, జైనులైనా, తెల్లవారైనా, నల్లవారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా మనమందరం ఒకే జంట సంతానము, మనందరము రక్త సంబంధికులము, సోదర భావంతో ఉండాలని ఖురాను చెబుతుంది, ధర్మము చెబుతుంది, గ్రంథాలు చెబుతున్నాయి. సోదరులారా, ధర్మో రక్షితి రక్షతః. ధర్మో రక్షితి రక్షత అంటే ధర్మం ఏంటో తెలవాలి. ధర్మము అంటే ఎవడైతే ఈ భూమిని సృష్టించాడో, ఆకాశాలను సృష్టించాడో, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి ఫలాలు పంటలను ఇచ్చి మీకు ఉపాధిని ఇస్తాడో ఆయనను మాత్రమే ఆరాధించడము ధర్మము. అంటే మనల్ని పుట్టించి మన కోసం ఈ సమస్తాన్ని సృష్టించిన వాడు ఎవరైతే ఉన్నారో ఆ ఏకైక దైవాన్ని ఆరాధించడమే ఇది ధర్మము. అయితే సోదరులారా, ధర్మో రక్షిత రక్షత ముందు మనం గత సంవత్సరాల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ఒకటి వింటున్నాము. అదేమిటి? ధరం ఖత్రేమే హై. ధరం ఖత్రేమే హై అని అంటే ఇది ఎవరి వల్ల ఉన్నది అని కాస్త చూస్తే కొంతమంది తమ పొట్టపూటి కోసం అనుకోండి, లేదా యూట్యూబ్ ఛానల్ అని, లేదా ఫేస్బుక్ ఛానల్ అని, లేకపోతే రాజకీయం కోసం కానీ ఇలా ఈ ధరం ఖత్రేమే హై ఓ ముసల్మాను దేవదేశాయి అని ఒక నినాదం తీసుకున్నారు.
అది వాళ్ళు చెప్పే కారణాలు ఏంటంటే ముస్లింలు గుళ్ళు గోపురాలు మందిరాలను విగ్రహాలను వీళ్ళు ధ్వంసం చేస్తారు అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఒక సంవత్సరం క్రితం సికింద్రాబాద్లో ముత్యాలమ్మ టెంపుల్ విగ్రహం జరిగింది. ఆ జరిగిన సంఘటన దురదృష్టకరమే. ఎవడో ఒక తలదమాసినోడు, అతనికి జ్ఞానం లేనోడు ఒక చేసిన పనికి ఆ రోజు ఆ సమయంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదైతే సంఘాలు పెట్టుకున్న వాళ్ళందరూ ఇక చేసిన ఒక్కడి చేస్తే సమస్త ముస్లింల మీద ఆపాదించడము ఇది ఎంతవరకు సమంజసము? అదే సమయంలో మన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎన్నో గుళ్ళమై ధ్వంసం జరిగింది, కానీ వాటిని ఎవరు లేవనెత్తలేదు. ఎందుకంటే ఇక్కడ చేసింది ముస్లిం కాబట్టి నేషనల్ మీడియా వరకు పోయింది, అక్కడ చేసింది హిందువులు కాబట్టి దాన్ని కప్పిపుచ్చారు. తప్పు చేస్తే ఎవరైనా ఖండించవలసిందే. అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలను ఖండిస్తున్నారు, వీళ్ళు ఎగతాళి చేస్తారు అంటారు. ఎవరండి? మన కొంతమంది యువకులు వీరువాటలను పెట్టి బతుకమ్మ ఉయ్యాలు అని ఆడారు. ఎవరు వాళ్ళు? ముస్లింలా? కాదు కదా. అదేవిధంగా రామనవమి శ్రీరామనవమి కానీ హనుమంతురావు వారి జయంతి కానీ ఇటువంటివి వస్తే మసీద్ల ముంగట ఉండి మసీద్లను ధ్వంసం చేస్తున్నారు. ఎవరి సాంప్రదాయాలను గౌరవిస్తలేరు ఒక్కసారి అందరూ ఆలోచించాలి. అదేవిధంగా ఈ దసరా సందర్భంలో దుర్గామాతను నిలబెట్టించి ఏదైతే ఊరేగింపు చేస్తున్నప్పుడు కొంతమంది యువకులు ఆ దుర్గామాత యొక్క ఆ అవయవాలను అటు ఇటు తాకుతూ ముద్దులు పెడుతూ అవహేళనకరంగా చేస్తున్నారు. వాళ్ళు ముస్లింలా? అదేవిధంగా గణేష్ మండపాలలో భక్తి పాటలకు బదులుగా సినిమా పాటలు అశ్లీల పాటలు పెట్టి అమ్మాయిలతో డ్యాన్సులు చేపిస్తున్నారు. దీనివల్ల ధర్మానికి నష్టం కదలదా? ఇది చేస్తున్నది ముస్లింలా? ఒక్కసారి హిందూ సోదరులు గమనించాలి. ఈ కొంతమంది యూట్యూబ్లలో ఈ సోషల్ మీడియాలలో వాళ్ళ గూగుల్ పే పేటిఎంల కోసము ఒక ధర్మాన్ని ఒక మతం వారిని అవమానిస్తూ చేస్తున్నారు. వాస్తవానికి అదేవిధంగా దుష్ప్రచారం ఎలా ఉందంటే కొన్ని జై శ్రీరామ్ అనే ఒక నినాదం ఉన్నది. జై శ్రీరామ్ అనడానికి ఎవరైనా ఎవరి ఇష్టంతోడైనా అనవచ్చు, కానీ బలవంతంగా అనిపించడం ఇది ఎక్కడి ధర్మము? అదేవిధంగా కొన్ని న్యూస్ ఛానళ్లలో యాంకర్లు ఒక హిందూ వక్త వస్తే జై శ్రీరామ్ అనిపించడము, ఒక క్రైస్తవ వక్త వస్తే జై శ్రీరామ్ ప్రైజలాట్ అనిపించడము, అదే ఒక ముస్లిం వక్త వస్తే జై శ్రీరాము ప్రైజలేటు అలా ఒక్కరని అనిపిస్తారు. ఎప్పుడైతే ముస్లిం వక్తకు జై శ్రీరామ్ అనిపిస్తున్నారో అదే విధంగా అదే యాంకరు హిందూ వక్తతో ఎలా ఒక్కరు అనిపించలేదే? ఇక్కడ కూడా మీ పార్షాలిటీనా? అందుకోసమే జై శ్రీరామ్ అనడానికి మాకు అభ్యంతరం లేదు. ఒకసారి కాదు, जय श्री राम बोलने के वजह से एक बार नहीं 10 बार नहीं 100 बार बोलने रेडी है, मगर इस तरफ से भी कुछ ना कुछ खाली बजे तो एक हाथ से नहीं बचती, यहाँ से भी हम लोग कुछ बोलने पड़ेगा। ला इलाहा इल्लल्लाह मोहम्मद रसूलुल्लाह बोलने पड़ेगा। बोलेंगे क्या? नहीं बोलेंगे। मगर ये वन साइड का पॉलिसी चल रहा और ये इधे काकुंडा वालू इस्लाम మీద దాడి చేస్తూ హిందువుల మీద దాడి చేస్తున్నారని ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. ఇంకా లవ్ జిహాద్ అనే డిక్షనరీ ఏ డిక్షనరీలో ఉంది? ఇంకా హజరత్ అంటే ఇది కొత్తగా వచ్చినటువంటి పదము హజరత్ అంటే హజరత్ అంటే వాళ్ళు మీనింగ్ ఎలా చేస్తున్నారంటే 1000 మందిని చంపిన వాళ్ళను హజరత్ అంటారట. ఇంత దుష్ప్రచారమా? 100,000 लोगों को मारने वालों को हजरत बोलते हैं। ये सोशल मीडिया में चल रहे जो है, ये जो गलत फहमियां इस्लाम के ऊपर जो फैला रहे, मेरे प्यारे हिंदू भाइयों, अगर से आप नफरत छोड़कर इस्लाम के ऊपर नफरत छोड़कर कुरान के ऊपर नफरत छोड़कर भगवत गीता बांटने जाएंगे या वेदांत बांटने जाएंगे, हम भी साथ देंगे। किताब को बांटने वास्ते भगवत गीता वेदों को बांटने जाएंगे और श्लोक पढ़ के भी सुनाने हम लोग रेडी है, मगर नफरत छोड़ के आगे बढ़िए, हम लोग साथ देने रेडी है। సోదరులారా, ఏదైతే వైషమ్యాలను పెంచకుండా హిందూ ముస్లింల మీద ఇస్లాం ప్రకారము ఇస్లాం మీద ఏదైతే వైషమ్యాలను పెంచకుండా ప్రేమ భావంతో మీరు ఈ పుస్తకాన్ని భగవద్గీతను వేదాలను పంచడానికి వెళ్ళినా కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మీతో వచ్చి మీ కార్యక్రమంలో పాల్గొనడానికి మేము సిద్ధంగా ఉన్నాము.
అదేవిధంగా నేటి సమాజంలో ఏదైతే లవ్ జిహాద్ అని నడుస్తూ ఉంది, ఈ లవ్ జిహాద్ అనే పదం ఎంతలో వచ్చిందో తెలియదు. ఆ లవ్ జిహాద్లో కొంతమంది అమౌంట్ ఇస్తున్నారట, డబ్బులు లక్షల లక్షల అమౌంట్ ఇస్తున్నారు. ఇక్కడ रमजान आए तो एक एक मस्जिद में कलर पेंटिंग कराने वास्ते तो लोग थोड़े थोड़े पैसे डाल के पेंटिंग कराते। ये लोगों के पास लाखों के रुपए है कहते, ये लव जिहाद करने वालों को इंकरेजमेंट के देते कहते। कुछ हद रही थी ये दुष्प्रचार करने वास्ते भी, దుష్ప్రచారం చేయడానికి కూడా హద్దులు లేకుండా అనేది సమాజంలో సోషల్ మీడియాలలో జరుగుతుంది సోదరులారా. అదేవిధంగా ఈ ధర్మరక్షణ జరగాలంటే మనం ఏం చేయాలి? ధర్మరక్షణ జరగాలంటే కత్తులు, కటార్లు, లాఠీలు, తూటాలు, రాజకీయ బలం, జనబలం అవసరం లేదు. ధర్మరక్షణ జరగాలంటే ధార్మిక గ్రంథాలపై అవగాహన, అనుసరణ ఉండాలి. స్వామి వివేకానంద వారు అన్నారు, స్వామి వివేకానంద స్ఫూర్తి రోజుకో సూక్తి అనే పుస్తకంలో నవంబర్ 28 అనే పేజీలో ఎప్పుడైతే ధార్మికతను విడిచిపెట్టి పాశ్చాత్య సంస్కృతి వైపు నడుస్తారో అప్పుడు 3 తరాలలో ధర్మం అంతరిస్తుంది అని స్వామి వివేకానంద వారు అన్నారు. ఈ విషయము భగవద్గీత గ్రంథము 16వ అధ్యాయం 24వ శ్లోకం చూస్తే తస్మాశాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహర్హసి. కావున నీవు చేయవలసినది నీవు చేయరాని నీవు నిర్ణయించినప్పుడు నీకు శాస్త్రము ప్రమాణమై ఉన్నది. శాస్త్రమునందు చెప్పబడిన దానిని తెలుసుకొని అనుసరించి నీవు ప్రపంచమున కర్మమును కొనసాగించాలి. అంటే ఏదైతే ధర్మం ప్రకారము ధార్మికంగా నడవాలంటే, ఏదైతే ధర్మం అని ఏదైనా చేస్తున్నావంటే అది ధర్మ గ్రంథాల అనుసారంగా ఉండాలని భగవద్గీత తెలుపుతుంది. ఇంకా ధర్మరక్షణ జరగాలంటే ధార్మిక గ్రంథాల అవసరము, ధార్మిక గ్రంథాల అనుసరణ అవసరము. అదేవిధంగా ఆ ఏకైక దైవాన్ని గుర్తించడము అవసరము. ఖురాన్లో సూరే అల్-అంబియా 21వ అధ్యాయం 22వ వాక్యంలో ఈ భూమిలోను ఆకాశాలలోను ఒక్క దేవుడు కాకుండా, ఈ భూమిలోను ఆకాశాలలోను ఒక అల్లా తప్ప వేరొక దేవుడు ఉండి ఉంటే ఈ భూమి ఆకాశాల వ్యవస్థ చిన్నాభిన్నమై ఉండేది. అందుకోసమే ఈ సకల లోకాలకు సృష్టికర్త ఒక్కడే. ఈ విషయము బ్రహ్మసూత్రాలు చూసినట్లయితే ఏకం బ్రహ్మం ద్వితీయ నాస్తే నేహనాస్తే కించన్. ఆ దేవుడు ఒక్కడే రెండవ వాడు లేడు. అదేవిధంగా శ్వేతాశంకరం 3వ అధ్యాయం 3వ శ్లోకంలో దావ్యా భూమి జనయాన్ దేవ ఏకః. ఈ భూమికి ఆకాశాలనికి దేవుడు ఒక్కడే, ఏకః. అదేవిధంగా మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వాక్యంలో ఈ భూమి మీద ఎవరికైనాను తండ్రి దేవుడు అని పేరు పెట్టవద్దు, మీ దేవుడు ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు అని బైబిల్ చెప్తుంది. అదే ఇంకా వేదాలలో ఏ పరమేశ్వరుడు పృథివీ ఆకాశము వాటి సమస్తాన్ని సృజించను అట్టి దేవుణ్ణి ఆరాధించాలని వేదాలు చెబుతున్నాయి. ఖురాన్లో సూరే బఖరా 2వ అధ్యాయము 21-22 వాక్యాలు చూస్తే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం యా అయ్యుహన్నాస్ ఉబ్దు రబ్బకుముల్ లదీ ఖలకకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ మానవులారా, అల్లా పట్ల ఓ మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని పుట్టించిన ఆ దైవానికి భయపడండి. దాని ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. ఎవరైతే ఈ భూమిని సృష్టించి పాన్పుగా చేశాడో, ఆ ఆకాశాన్ని కప్పుగా చేసి ఆకాశం నుంచి వర్షాన్ని కురిపింపజేసి రకరకాల పంటలను ఫలాలను ఇచ్చి మీకు ఏదైతే ఉపాధిని ఇస్తున్నాడో ఆ అల్లాహ్ను మాత్రం ఆరాధించండి. ఆ అల్లాహ్కు భాగస్వామ్యులుగా ఎవరిని కలపకండి అని ఖురాను చెబుతుంది. ఒక 2 minutes లాగా. అదేవిధంగా ఏదైతే ఈ ఒక్క దైవాన్ని కాకుండా ఇతరులను ఆరాధిస్తే ఏమవుతుంది అని గ్రంథాలు చూస్తే యజుర్వేదం 40వ అధ్యాయం 9వ శ్లోకంలో అంధాతమ ప్రవిశంతి ఆ సంభూతి ముపాసతి తతో భూయ ఇవ తేతా మోయావు సంభూత్యాగవత. ఎవరైతే ప్రాకృతిక వస్తువులు గాలి, నీరు, నేల ఏదైతే పూజిస్తారో వారు అంధకారంలో ప్రవేశిస్తారని, అదేవిధంగా ఎవరైతే అసంభూతి అంటే ఏదైతే చేతులతో తయారు చేసుకున్న బొమ్మలు, ఆట వస్తువులు, విగ్రహాలను పూజిస్తారో వాళ్ళు మహా అంధకారంలో మహానరకంలో ప్రవేశిస్తారని
వేదాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఖురాన్లో సూరే కహఫ్ 18వ అధ్యాయం 102 వాక్యంలో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అఫహసిబల్లదీన కఫరు అయ్యత్తఖిదు ఇబాది మిన్ దూని ఔలియా ఖలీలం ఇన్నా ఆతద్నా జహన్నమ లిల్ కాఫిరీన నుజ్నా. ఎవరైతే నన్ను కాదని నా దాసులను దైవాలుగా దైవాలుగా కోరుకునే తలంపు కలిగి ఉన్నారా, అట్టి వారి కోసము నరకాన్ని సిద్ధం చేసి ఉంచామని ఖురాను చెబుతుంది. కాబట్టి సోదరులారా, మనము మనందరం ఒక్కటే, మనందరి దేవుడు ఒక్కడే, మనందరి ధర్మం ఒక్కడే, మనందరము ప్రవక్తలు, మునులు, ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారము జీవితం గడుపుతూ ఇహలోకంలో సుఖము, పరలోకంలో శాంతి, మోక్షము, స్వర్గము లభించాలని ఆ దేవునితో కోరుకుంటూ వాహుదావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.